రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ నేతల బృందం సందర్శించింది. అయితే పంప్ హౌస్ లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు ఈఎన్సీకి ఫోన్ చేసి మాట్లాడారు. పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు విడుదల చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని సర్కార్కు సూచించారు. పంపులు ఆన్ చేసేంత వరకు పంప్ హౌస్ దగ్గర నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. వారం రోజుల్లో కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోతే 1,00,000 మందితో పంప్ హౌస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మాటలు చెప్తున్నది ఈ గవర్నమెంట్ మా మాటలు చెప్తున్నది. ఎవరు చెప్పలే. ఎన్డీఎస్ఏ రిపోర్టు మేము కూడా చదివినాం. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ చెప్పిన మాటలు పట్టుకొని మాకు సమాధానం చెప్పుడు కాదు. మీరు రైతుగా పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ నేతల బృందం సందర్శించింది. అయితే పంప్ హౌస్ లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, మరి బీఆర్ఎస్ నేతలను పోలీసులు లోనికి అలౌ చేయట్లేదు. సో మరి ఈఎన్సీకి ఫోన్ చేసి అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రమేష్? అమూల్య, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ బృందం అంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ చెరవ్ కన్నెపల్లి సందర్శన కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ జిల్లా అధ్యక్షులు, అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద గోదావరిలో నీళ్లు నిల్వ ఉన్నా కూడా పంపులు ఆన్ చేయడం లేదు. కావాలనే కేసీఆర్ గారిని బదనాం చేయడానికే కన్నెపల్లి పంప్ హౌస్ పంపులు ఆన్ చేయకుండా కుట్రలు చేస్తున్నారనే నినాదంతో సందర్శన అయితే చేపట్టడం జరిగింది. అయితే గోదావరిని అయితే పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ బృందం అంతా కూడా సందర్శించింది. అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా చూసింది. అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి కూడా ప్రజలకు చెప్పడానికి అయితే ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. గోదావరి విజువల్, గోదావరి నది ప్రవాహాన్ని అయితే అక్కడ చూడడం జరిగింది. ప్రాణహితం నుండి వస్తున్నటువంటి నీళ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. 96 మీటర్ల ఎత్తు ఉంటే కనుక నీటి పంపులు ఆన్ చేసుకోవచ్చు. కానీ 98 మీటర్ల నీటి లభ్యత ఉంది. అయినా కూడా మోటార్లు అయితే పంపులు అయితే ఆన్ చేయడం లేదు. ఇదే ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆ గోదావరిని పరిశీలించిన తర్వాత పంప్ హౌస్ లోపలికి వెళ్ళడం జరిగింది. పంప్ హౌస్ పోవడానికి కూడా పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పంప్ హౌస్ లకు అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రధాన గేట్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ నేతల్ని పంప్ హౌస్ లకు వెళ్లకుండా అయితే అడ్డుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా పంపులు ఆన్ చేసి తీరుతాం. తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించడానికి కన్నెపల్లి వద్ద నీటి లభ్యత ఉన్నా కూడా కేసీఆర్ ని బదనాం చేయడానికే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కుట్రలు పటాపంచలు చేస్తూ ఈ రోజు పంపులను ఆన్ చేస్తే మేము వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ బృందం అంతా కూడా అక్కడ భీష్మించి కూర్చుంది. అక్కడే గేటు వద్ద కూడా బైఠాయించింది. అక్కడ నుండి కూడా పోలీసులను కూడా ప్రశ్నించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈఎన్సీ తోటి కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా మాట్లాడడం జరిగింది. ఈఎన్సీ పైన కూడా కొప్పుల ఈశ్వర్ భారీ ధ్వజం ఎత్తడం జరిగింది. ఆగ్రహించారు. ఎందుకు పంపులు ఆన్ చేయరు, మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వడం లేదు, ఎందుకు అడ్డుకుంటున్నారు, మీ కళ్ళకు కనిపించడం లేదా, గోదావరిలో నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి. 1,40,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతున్నా కూడా మీకు కళ్ళు కనిపించడం లేదా, అధికారులు ప్రభుత్వానికి తలొగ్గి కాదు ప్రజల కోసం పనిచేయాలంటూ కూడా ఈ సందర్భంగా కొప్పులేశ్వర్ అయితే ఈఎన్సీపై అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాసేపు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి లోపల చొచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు అయితే నిలువరించడం జరిగింది. తప్పకుండా వారం రోజులు గడువిస్తున్నాం. వారం రోజుల్లో కనుక పంపులు ఆన్ చేయకపోతే మమ్మల్ని అడ్డుకున్నట్టు కాదు. లక్షలాది మంది రైతులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరితో పాటు కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి కూడా ఇక్కడ పంప్ హౌస్లు ఆన్ చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అమూల్య, రైట్ రమేష్, మరి 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు ప్రాజెక్టులో ఉన్నప్పటికీ రైతుల కోసం నీరు వదలకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ రైతుల కోసం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అలో చేయట్లేదు. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఎందుకు నీరు వదలట్లేదు? అమూల్య, ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తాగునీళ్లు
అందించాలనే ఒక బృహత్తర మాస్కారంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. అయితే ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ ఒక పిల్లర్ కుంగిందో ఆ పిల్లరు నాకు చూంచి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారికి వస్తున్నటువంటి మంచి పేరుని బదనాం చేయడం ఒక ముఖ్య ఉద్దేశంగా ఒక కంకణం కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే కుంగినటువంటి పిల్లర్ ని రిపేర్ చేయడం మానేసింది. ఎన్డీఏసీ కావచ్చు, అలాగే నిపుణులు కావచ్చు, ఎందరు చెప్పినా కూడా రిపేర్ చేయాల్సినటువంటి పిల్లర్ ని రిపేర్ చేయకుండా ఎండబెట్టడం జరిగింది. గత ఎండాకాలంలో కూడా ఆ నీళ్ల కోసం రైతులు రోడ్లెక్కినటువంటి పరిస్థితి, అనేక చోట్ల రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. వృధాగా కూడా నీళ్లు పోతా ఉన్నాయి. ప్రాంతం పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం వస్తుంది. రోజు 1,42,000 క్యూసెక్కులు అంటే సుమారుగా 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ రైతాంగాన్ని బలి చేస్తున్నటువంటి కాంగ్రెస్ కుట్రను ప్రజలకు వివరించడానికి ఈ రోజు చెలవు కన్నెపల్లి అనే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ బృందం చేపట్టింది. ఇందులో భాగంగానే పంపలో చొరబడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అంతా కూడా భారీ పోలీస్ బలగాలతో అయితే బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకుంది. కానీ అడ్డుకుంటే ఆగేది కాదు. మేము ఖచ్చితంగా ఒక వారం రోజులు ఇదే ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాం. వారం రోజుల్లో కనుక పంపులు ఆన్ చేయకపోతే లక్షలాది మందితోటి బైఠాయిస్తాం, పంపులు ఆన్ చేస్తామంటూ హెచ్చరించారు. ఎందుకంటే అక్కడ నీటి లభ్యత కూడా ఉంది. తీసుకోవాల్సినటువంటి అంటే 96 మీటర్ల నీటి మట్టం ఉంది. అంటే ఉంటే తీసుకోవచ్చు, కానీ 97 మీటర్ల నీళ్లు ఉన్నప్పటికీ కూడా తీసుకోవట్లేదు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఆరోపిస్తుంది. ఏదైనా కూడా ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ కూడా మాజీ మంత్రి కుప్పలేశ్వర్ గారు అయితే తెలపడం జరిగింది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. Hey,